హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ యువర్స్ ఫణీశ్వర్ సార్. మరి మనం ఏఎస్ఓ అనేటువంటి దాన్ని చూస్తున్నాం. ఏఎస్ఓకు సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటి దాన్ని, అదేవిధంగా ఈరోజు మొదటి క్లాస్, ద ఫస్ట్ క్లాస్ ఫర్ ఏఎస్ఓ. ఈ రోజు నేను క్లాస్ తెలుగులో చెప్తాను. అంటే రేపటి నుంచి బైలింగ్వల్ క్లాస్ కూడా ఉంటుంది. అంటే తెలుగు బ్యాచ్ సపరేట్గా ఉంటుంది, బైలింగ్వల్ బ్యాచ్ సపరేట్గా ఉంటుంది. సో ఎవరు ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. మరి మనం ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు క్లాస్లో మనం సిలబస్ స్టార్ట్ చేస్తున్నాను. నేను డైరెక్ట్గా ఏఎస్ఓకి సంబంధించినటువంటి సిలబస్ స్టార్ట్ చేస్తున్నాను. దాంట్లో మనం చూసినట్లయితే ఫస్ట్ అర్థశాస్త్రము, అర్థం, అదేవిధంగా ఈ అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాల్లో చూసినట్లయితే సంపద నిర్వచనం, అదేవిధంగా శ్రేయస్ నిర్వచనం అన్నటువంటి రెండు నిర్వచనాలని. సో సంపద నిర్వచనం, శ్రేయస్ నిర్వచనం, ఈ ఫస్ట్ సెషన్లో, ఈ క్లాస్లో నేను ఈరోజు ఈ మూడు అంశాల గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ మూడు అంశాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనం మరి ఈ మూడు అంశాల్లో దీన్ని మనం బాగా గమనించి చూసినట్లయితే ఏఎస్ఓకు సంబంధించినటువంటి సిలబస్ చాలా మంది గ్రూప్ 2 విషయాలని, అంటే గ్రూప్ 2 ఎకానమీలో ఉండేటువంటి అంశాలని చెప్తున్నారు. అయితే ఇక్కడ క్లియర్గా ఎకనామిక్స్ గురించి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏఎస్ఓ లాంటి సిలబస్లో ప్యూర్ ఎకానమీ అన్నటువంటిది ఉంటుంది. సో ప్యూర్ ఎకానమీ అన్నటువంటిది ఉంటుంది. మరి దాన్ని మనం క్లియర్గా పూర్తిగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఈ ప్యూర్ ఎకానమీ అంటే ఏంటి, దాని పరిస్థితులు ఏంటి, ఏమేమి ఉంటాయన్నటువంటి దాన్ని మనం డిస్కస్ చేద్దాం. సి మై డియర్ ఫ్రెండ్స్, ఇక అర్థశాస్త్రం అన్నటువంటిది ఏంటయ్యా, దీని యొక్క అర్థశాస్త్రం యొక్క పరిధి ఏంటి, అర్థశాస్త్రం అన్నటువంటిది చూసినట్లయితే అర్థశాస్త్రం అన్నటువంటిది మానవుల అవసరాలు, సో మానవుల అపరిమిత అవసరాలకు పరిమితమైనటువంటి వనరుల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. సో ఏం చేస్తుందయ్యా అంటే అర్థశాస్త్రము మానవులకు చూసినట్లయితే అపరిమితమైన అవసరాలు ఉంటాయి. అపరిమితమైన అవసరాలు అంటే అవసరాలకు పరిమితి అనేటువంటిది ఉండదు. ఎన్ని రకాల అవసరాలైనా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అవసరం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ ఉంటాయి, అవసరాలు ఉంటాయి, ఉపయోగాలు ఉంటాయి. సో వాళ్ళకి కావాల్సినవి ఉంటాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా డిస్కస్ చేయాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటయ్యా అంటే ఈ అర్థశాస్త్రం అన్నటువంటిది ఏం చెప్తుందయ్యా అంటే సో మానవులకు ఉండే అపరిమితమైన అవసరాలకు మరియు పరిమితమైనటువంటి వనరులకు మధ్య ఉండేటువంటి సంబంధాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్నే ఆర్థిక శాస్త్రము అని అంటారు. సో ఆర్థిక శాస్త్రం అంటే ఏంటయ్యా అంటే చాలా రకాల నిర్వచనాలు ఉన్నాయి. సో రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. అయితే బేసికల్గా ఇక్కడ మనం డిస్కస్ చేసేటువంటిది, మనం చెప్పుకునేటువంటి నిర్వచనం ఏమయ్యా అంటే సో మానవులకు అపరిమితమైనటువంటి అవసరాలు, అపరిమితమైనటువంటి కోరికలు ఉంటాయి. కానీ ఆ అవసరాలను, కోరికలను తీర్చడానికి మాత్రము వనరులు అన్నటువంటివి పరిమితిగా ఉంటాయి. ఆర్థిక వనరులు కావచ్చు, ఖనిజ సంపద కావచ్చు, ఇంకోటి ఎవరు కావచ్చు, ప్రభుత్వ వనరులు కావచ్చు. ఏ వనరులైనా కూడా వనరులు అన్నటువంటివి లిమిటెడ్గానే ఉంటాయి. అంటే వనరులు అన్నటువంటి వాటిని చూసినట్లయితే అవి ఎప్పుడు పరిమితిగానే ఉంటాయి. సో మరి వీటి రెండింటి మధ్య ఉండేటువంటి సంబంధాన్ని అపరిమితమైనటువంటి అవసరాలకు మరియు సో మానవులకు కలిగినటువంటి అపరిమితమైనటువంటి అవసరాలకు మరియు పరిమితమైనటువంటి వనరులకు మధ్య గల సంబంధాన్ని వివరించేటువంటి శాస్త్రాన్ని అర్థశాస్త్రము అంటారు. అర్థశాస్త్రము అంటే ఏంటి అంటే
మానవుడికి కలిగినటువంటి లేదా మానవుడికి ఉండేటువంటి అపరిమితమైనటువంటి అవసరాలకు, అదేవిధంగా మానవుడికి ఉండేటువంటి పరిమితమైనటువంటి వనరులకు, అపరిమితమైనటువంటి అవసరాలకు, పరిమితమైనటువంటి వనరులకు మధ్య కలిగినటువంటి ఈ రెండింటిని, అంటే అవసరాలకు వనరులకు మధ్య కలిగినటువంటి సంబంధం. అవసరాలేమో అన్లిమిటెడ్, అవసరాలేమో అపరిమితమైనటువంటివి, అవసరాలేమో అపరిమితమైనటువంటివి. మరి ఈ సోర్సెస్ అంటే ఏవైతే మనం సోర్సెస్ అని చెప్పుకుంటున్నామో, వనరులేమో పరిమితంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్య ఉండేటువంటి సంబంధం, మధ్య గల సంబంధాన్ని మనం ఏమంటున్నామయ్యా అంటే అధ్యయనం చేసేటువంటి సామాజిక శాస్త్రంగా అర్థశాస్త్రాన్ని చెప్తాం. ఈ రెండింటిని అధ్యయనం చేస్తుందండి అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రం అన్నటువంటిది ఒక సామాజిక శాస్త్రము. ఒక సామాజిక శాస్త్రం అని చెప్తున్నాం. ఇది అర్థశాస్త్రం యొక్క నిర్వచనం. అర్థశాస్త్రం ఏం చెప్తుంది అంటే మానవులకు కలిగినటువంటి అపరిమితమైనటువంటి అవసరాలకు మరియు పరిమితమైనటువంటి వనరులకు మధ్య కలిగినటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి సామాజిక శాస్త్రమే అర్థశాస్త్రము. ఈ రెండింటికి మధ్య కలిగినటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటి సామాజిక శాస్త్రమే అర్థశాస్త్రము అని నిర్వచించడం అన్నటువంటిది జరిగింది. ఇకపోతే ఈ అర్థశాస్త్రం అన్నటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు తీసుకొని వచ్చారు, దీని పరిస్థితులు ఏంటి అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఎకనామిక్స్ అనేటువంటి పదము గ్రీకు భాష నుంచి వచ్చిందండి. ఎకనామిక్స్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే గ్రీకు భాష నుంచి వచ్చింది. ఎకనామిక్ అనేటువంటి పదము గ్రీకు పదమైనటువంటి పదం నుంచి వచ్చింది. గ్రీకు పదమైనటువంటి ఒకనోమ్స్ లేదా ఒకనోమిక్ అనేటువంటి పదం నుంచి ఎకానమీ అన్నటువంటిది రావడం జరిగింది. OIKS ఓకోస్. ఇది చూసినట్లయితే ఓకై NEMEIN. ఒకోస్ నేమింగ్ అనేటువంటిది ఈ పదం నుంచి, ఒకోనోమిక్స్ అనేటువంటి పదం నుంచి ఎకానమీ అన్నటువంటి పదం వచ్చింది. ఈ ఒకోమ్స్ అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే ఒకోనోమిక్స్ అనేటువంటి పదం నుంచి ఎకానమీ వచ్చింది. OIKS ఒకోమ్స్ అనేటువంటి పదాన్ని చూసినట్లయితే దీని అర్థం ఏంటయ్యా అంటే నిర్వహణ. దీని అర్థం ఏంటయ్యా అంటే మేనేజ్మెంట్ అనేసి. నిర్వహణ అని అర్థం. ఒకోమ్స్ అనేటువంటి పదం చూసినట్లయితే ఇల్లు లేదా నిర్వహణ. సాధారణంగా ఈ నిర్వహణ అన్నటువంటి దాన్ని గృహ సంబంధించినటువంటి నిర్వహణగా చెప్తారు. గృహ సంబంధిత నిర్వచనగా చెప్తారు. మరి నామిన్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే, ఈ నోమోస్ అన్నటువంటి దాన్ని చూసినట్లయితే యాక్చువల్లీ ఎకనామిక్స్. OIKIOS ఒకనోమ్స్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ నుంచి ఈ ఒకనోమ్స్ అనేటువంటి పదానికి అర్థం ఏంటయ్యా, ఎకనామిక్స్ అంటే గృహ సంబంధ శాస్త్రము. అంటే ఎకానమీ అన్నటువంటిది ఒక గృహ సంబంధ శాస్త్రము. OIKOS ఒకోస్ అన్నటువంటిది దేని గురించి తెలియజేస్తుంది అంటే గృహము అన్నటువంటి పదాన్ని గురించి తెలియజేస్తుంది. గృహము అన్నటువంటి పదాన్ని తెలియజేస్తుంది. తర్వాత నేమింగ్ NEMEIN నేమింగ్ అన్నటువంటిది చూసినట్లయితే నిర్వహణ అన్నటువంటి దాన్ని తెలియజేస్తుంది. ఈ రెండు కలిపే ఎకానమీ అన్నటువంటి పదం వచ్చింది. ఒకనోమ్స్ అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఈ ఒకనోమ్స్ అనేటువంటి పదం ఏం చెప్తుంది అయ్యా అంటే గృహ సంబంధమైనటువంటి శాస్త్రంగా. ఎకానమీ అన్నటువంటి దాని రెండు పదాలు కలిపి గృహ నిర్వహణ నియమాలను సూచించేటువంటి శాస్త్రంగా లేదా గృహ సంబంధ శాస్త్రంగా ఎకనామిక్స్ అనేటువంటి ఎకానమీ అనేటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇది సాధారణంగా ఎకనామిక్స్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది, గ్రీకు భాష పదం నుంచి, గ్రీకులోని ఒకనోమ్స్ అనేటువంటి పదం నుంచి ఎకానమీ అనేటువంటి పదం అన్నటువంటిది ఉద్భవించడం జరిగింది. ఏ భాష నుంచి వచ్చింది అంటే గ్రీకు భాష నుంచి ఉద్భవించడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ ఎకానమీ అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే వ్యక్తుల, వ్యాపారుల, ప్రభుత్వ ఉత్పత్తి, వినిమయము, వినియోగము,
ఇది ఈ వనరులను ఎలా వాడుకుంటారు, ఎలా ఉపయోగించుకుంటారు అనేది ఆర్థిక శాస్త్రం. ఆర్థిక శాస్త్ర అధ్యయనం దేని గురించి చెప్తున్నాయి అంటే, లేదా ఆర్థిక శాస్త్రం ఈ ఎకనామిక్స్ దేన్ని పరిశీలిస్తుంది, ఎకనామిక్స్ అన్నటువంటిది దేన్ని పరిశీలిస్తుంది అంటే వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు, వ్యాపారాలు, ప్రభుత్వ పనితీరు. ఇక్కడ ప్రభుత్వ పనితీరు అంటే ప్రభుత్వాలు చేసేటువంటి ఉత్పత్తులను, ప్రభుత్వ ఉత్పత్తులు. అదేవిధంగా మనం గమనించినట్లయితే ప్రభుత్వ ఉత్పత్తులు, వినిమయము, వినియోగము అంటే ఒక దేశంలో ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఆర్థిక వనరులను ఎలా ఉపయోగించుకుంటున్నాయి అన్నటువంటి దాన్ని పరిశీలించేదే అర్థశాస్త్రము. పరిశీలించేది ఆర్థిక శాస్త్రం. ఇక్కడ వ్యక్తుల యొక్క ఆర్థిక ప్రవర్తనను, అంటే ఆ వ్యక్తులు వనరులను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు, వనరులను ఎక్కడి నుంచి సమకూర్చుకుంటున్నారు, ఎందు మీద ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు అన్నటువంటి దాన్ని. అదేవిధంగా వ్యాపారులకు ఏ విధంగా వనరులు అందుబాటులోకి వస్తున్నాయి, వాళ్ళు ఎలా సమకూర్చుకుంటున్నారు, ప్రభుత్వం యొక్క ఉత్పత్తి చేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. మరి ప్రభుత్వ ఉత్పత్తి ఏంటి, ప్రభుత్వం ఎలా ఉత్పత్తి చేస్తూ ఉంది, తర్వాత వినిమయం అంటే ఏంటి, వినియోగం అంటే ఏంటి, మరి ఈ వినిమయము, వినియోగము, వీటినన్నింటింటే ఈ అంశాలన్నింటినీ పరిశీలించేటువంటిది, ఈ అంశాలన్నింటినీ పరిశీలించే శాస్త్రాన్ని మనం అర్థశాస్త్రం అని పిలుస్తున్నాం. అర్థశాస్త్రం ప్రధానంగా యాక్టివిటీస్ ఏంటి, అర్థశాస్త్రం దేని పరిశీలిస్తుంది, అర్థశాస్త్రం దేని పరిశీలిస్తుంది అంటే ఆ వ్యక్తులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉత్పత్తి, వినిమయము, వినియోగము అంశాలను అర్థశాస్త్రము గమనిస్తూ ఉంటుంది, పరిశీలిస్తూ ఉంటుంది అని మనం నేర్చుకున్నాం. ఇక తర్వాత చూసినట్లయితే ఈ అర్థశాస్త్రానికి సంబంధించి వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాలైనటువంటి నిర్వచనాలను ఇచ్చారు. ఆ నిర్వచనాలు ఏంటి అన్నటువంటి అంశాన్ని మనం పరిశీలిద్దాం. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్థికవేత్తలు ఇచ్చినటువంటి నిర్వచనాలు ఏమున్నాయి అంటున్నాం. అందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు ఉన్నారు. ఈ ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు దేని గురించి మాట్లాడుతున్నారని చూద్దాం. వీరు 1776లో ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు సంపద శాస్త్రాన్ని, వెల్త్ ఎకనామిక్స్ అనేటువంటి దాన్ని వీరు ఆడమ్స్ అనేటువంటి వారు చూసినట్లయితే సైన్స్ ఆఫ్ వెల్త్, సైన్స్ ఆఫ్ వెల్త్ అనేటువంటి సంపద శాస్త్రాన్ని నిర్వచించారు. ఏ సంవత్సరం నిర్వచించారు అంటే 1776లో. 1776లో ఆర్థిక శాస్త్రానికి సంబంధించి, పర్టికులర్ గా ఆర్థిక శాస్త్రానికి సంబంధించి మనం చూసినట్లయితే సంపద అనేటువంటి అంశాన్ని, సంపద శాస్త్రాన్ని నిర్వచించినటువంటి వారు ఎవరైనా అంటే ఆడమ్ స్మిత్. మొట్టమొదటిసారిగా అంటే ఆడమ్ స్మిత్ వచ్చిన తర్వాత ఎకనామీలో గణనీయమైనటువంటి మార్పులు జరిగాయి. ఈ ఆడమ్ స్మిత్ రచించినటువంటి పుస్తకము చాలా ప్రసిద్ధిగాంచింది. ఆ పుస్తకము చాలా సార్లు మన పరీక్షల్లో అడిగారు. ఏంటి ఆ పుస్తకం అయ్యా అంటే ఆడమ్ స్మిత్ గారి రచనలు మనం చూసినట్లయితే ద వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి పుస్తకాన్ని ఆడమ్ స్మిత్ గారు 1776లో రచించడం అన్నటువంటి జరిగింది. వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి పుస్తకం సంపద సృష్టి మరియు వృద్ధి పైన వారు ప్రధానంగా దృష్టి పెట్టడం అనేటువంటి జరిగింది. మరి సంపద సృష్టి మరియు వృద్ధి పైన ప్రధానంగా దృష్టి పెట్టడం అనేటువంటి జరిగింది. ఎవరు దృష్టి పెట్టారు ప్రధానంగా అంటే ఆడమ్ స్మిత్ అనేటువంటి వారు ప్రధానంగా దృష్టి పెట్టారు. మరి వీరిని సంపద సృష్టి అంటున్నారు. మరి వీరిని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ గా పిలవడం అనేటువంటి జరుగుతుందండి. అంటే ఆర్థిక శాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఆడమ్ స్మిత్ అంటున్నాం. ఎందుకు ఆయన ఆర్థిక శాస్త్రవేత్తగా అంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ గా ప్రసిద్ధిగాంచినాడు అంటే వారు సంపద సిద్ధాంతాన్ని, సంపద శాస్త్రాన్ని, సైన్స్ ఆఫ్ వెల్త్ అనేటువంటి దాన్ని తెలియజేశారు. మరి సైన్స్ ఆఫ్ వెల్త్ అనేటువంటి దాన్ని తెలియజేయడం వల్ల ఆయనను మనం ఆడమ్ స్మిత్